Hi everyone, today's topic is monotonic functions and non-monotonic functions. A function that is either always increasing or always decreasing on its domain is called monotonic function. అంటే ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ అనేది ఆల్వేస్ ఇంక్రీజింగ్ అన్న అవుతుంది ఆర్ ఆల్వేస్ డిక్రీజింగ్ అన్న అవుతుంది మోనోటోనిక్ ఫంక్షన్స్లో మనకు ఫోర్ టైప్స్ ఉంటాయి. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, నాన్ డిక్రీజింగ్ని మనం ఇంక్రీజింగ్ అని కూడా అంటాం, నాన్ ఇంక్రీజింగ్ని మనం డిక్రీజింగ్ ఫంక్షన్ అని కూడా అంటాం. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్లో మనకి గ్రాఫ్ అనేది ఆన్ ఇట్స్ డొమైన్స్లో ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్లో గ్రాఫ్ అనేది ఆల్వేస్ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. నాన్ డిక్రీజింగ్లో మనకి గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ మిడిల్లో అది కొంచెం కాన్స్టాంట్గా ఉండి ఇంక్రీజ్ అవుతుంది. నాన్ ఇంక్రీజింగ్లో మన గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది బట్ కొంచెం మధ్యలో గ్రాఫ్ అనేది కాన్స్టాంట్గా ఉండి డిక్రీజ్ అవుతుంది. అండ్ నాన్ మోనోటోనిక్ ఫంక్షన్స్ అంటే గ్రాఫ్ అనేది ఇంక్రీజింగ్ అవ్వదు ఆర్ డిక్రీజింగ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి sin x అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ మోనోటోనిక్ గ్రాఫ్స్. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అండ్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అంటే నాన్ మోనోటోనిక్లో మన గ్రాఫ్ అనేది టోటల్గా ఇంక్రీజే అవ్వదు అండ్ టోటల్గా డిక్రీజ్ అనేది అవ్వదు. డిక్రీజింగ్ అనేది ఎట్ ఏ టైం జరుగుతాయి అన్నమాట నాన్ మోనోటోనిక్ ఫంక్షన్స్లో.